సో హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వరల్డ్ యోగా డే. అంటే యోగా వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పే ఒక రోజు. అంటే ఇది ఇంపార్టెన్స్ ఇవాళ ఒక్కరోజునే కాదు, రోజు కనుక మీరు యోగా చేస్తుంటే అంటే మీకున్న శక్తితోనే మీరు ఏం చేయగలుగుతారు అవన్నీ చేస్తుంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఉన్న స్ట్రెస్కి, టెన్షన్స్కి, మామూలుగా ఉన్న పొల్యూషన్కి బెస్ట్ ఏంటంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ఏంటంటే మీ నోస్ బ్లాక్ నుంచి ఫ్లో ఒకటి, ఆక్సిజన్ ఫ్లో ఒకటి బాగుంటుంది, తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ బాడీ చాలా లైట్గా ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి మెడిటేషన్. మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ ఇవన్నీ మూలం ఏంటంటే మనకున్న ప్రజెంట్ జనరేషన్తో మనం రోజు పడే రోజు మనం వెళ్ళే ముందుకు వెళ్తుంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మెడిటేషన్. సో మెడిటేషన్, ప్రాణాయామం మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. దీనికి మనకి ఎక్విప్మెంట్ అవసరం లేదు అండ్ మీకు యోగా మ్యాట్ ఉంటే చాలా మంచిది. యోగా మ్యాట్ ఒకవేళ లేకపోతే ఒక పరుపు కానీ ఒక రజాయి కానీ పెట్టుకుని మీరు ఏదైతే చేయగలుగుతారో మీకున్న అదేమంటారు దాంతో మీకున్న ఫెసిలిటీస్లో మీకున్న మనీ అవ్వచ్చు, ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్తే ఒక ట్రైన్ చేసుకునేలా ఉంటాయి అనమాట. మూడోది ఏంటంటే మంచి నిద్ర చాలా సింపుల్ కదా, ఇది యోగా ఎలా అవుతుంది అనుకుంటారా? దలైలామా గారు చెప్పారు ద బెస్ట్ మెడిటేషన్ స్లీపింగ్. క్వాలిటీ స్లీప్ లేదనుకోండి, నెక్స్ట్ డే మీకు అసలు ఏమీ పనిచేయదు బ్రెయిన్. క్వాలిటీ స్లీప్ ఉండాలంటే ఏం చేయాలంటే టైంకి ఫోన్ పక్కన పెట్టేసి కామ్గా అలా ధ్యానం చేసుకున్నట్టు పడుకుంటే అది బెస్ట్ మెడిటేషన్. అది దలైలామా చెప్పారు. తర్వాత ప్రాణాయామం మాట్లాడుకున్నాం, మెడిటేషన్ పడుకోవడం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆర్మ్ పిట్స్ అనమాట. మామూలుగా చేతులు ఇలా పైకి ఎత్తడం, మామూలుగా స్ట్రెచెస్ అంటారు. ఇది పైకి ఎత్తి కాసేపు ఉంచుకొని ఇలా షోల్డర్ రొటేషన్ చేసుకోవడం, హిప్ రొటేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇది బేసిక్ యోగా చాలా. బట్ మీకు బేసిక్ ఫిట్నెస్ కానీ మీరు యాక్టివ్నెస్ కానీ చాలా పెరుగుతుంది అన్నమాట. సో నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను. మిగతావి స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నారో అవి మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నంలో కూడా చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ గారు కూడా వచ్చి మనకి అక్కడ చేశారు. ఆర్కేవీస్లో యోగా ట్రైనర్స్ పివి సింధు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు అక్కడ, నారా లోకేష్ గారు. సో ఏదైనా కష్టమే, చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా బట్ మీరు రోజు చేస్తుంటే అది కష్టం కాదు. అండ్ ఇది మన ఇండియాది. మనం బయట మామూలుగా వేరే తెచ్చుకొని మనది